మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ పక్షంలో మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో వెళ్ళి కూర్చున్నాడు ఒక 4 గ్రహాలతో ప్రస్తుతం. కాకపోతే ఈ 14వ తేదీ నుంచి ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయి 4 గ్రహాలతో ఉంటాడు. దాంతోపాటు మనకి ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటమి 29వ తేదీకి షష్టగ్రహ కూటమి ఏర్పడి దాని తర్వాత ఒక పంచగ్రహ కూటమిగా వెళ్తూ ఉంటుంది. బట్ ఎండింగ్ కల్లా మీకు షష్టగ్రహ కూటమి ఉంటుంది. అయితే దీనివల్ల కొత్త రీసెర్చ్లు మొదలవుతాయి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ ధనాధిపతి ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు బుధుడు మీకు శుక్రుడితో కలిసి న్యాచురల్ ధనాధిపతితో కలిసి వక్రించాడు. దీనివల్ల కొన్ని పార్ట్నర్స్ ద్వారా ధనం రావడం కానివ్వండి, అదేవిధంగా బిజినెస్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే సహోదరులతో లేదా కుటుంబ సభ్యులతో గతంలో ఏర్పడినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఈ పక్షంలో చాలా మటుకు తగ్గుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ కోసం ఎవరైతే వెతుకుతూ ఉంటారో, చాలామంది చూడండి ఎంతో కాలంగా ప్రాపర్టీ కోసం వెతుకుతూ ఉంటారు. నాకు సరైనటువంటి ప్రాపర్టీ దొరకట్లేదని, నేను అనుకున్న సైజు, నేను అనుకున్నటువంటి అక్కడ ఉండే వాస్తు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్ కావచ్చు, అక్కడ ఉండే ఆ లొకేషన్ కావచ్చు, నాకు మ్యాచ్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కానివ్వండి, ప్రాపర్టీస్ పరంగా మీకు దొరకడానికి కానివ్వండి చాలా బాగుంది. ఇక సంతానం సంబంధించినటువంటి విషయంలో సంతానం కాస్త ఇంటి నుంచి దూరంగా ఏదైనా చదువు కోసం దూరంగా వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే కాస్త బంధువర్గం వారు లేనట్లయితే ఈ వివాహం విషయంలో కొంత ఘర్షణలు ఏర్పడి మొత్తం మీద బంధువర్గం వారి సపోర్ట్తో కానివ్వండి, బంధువర్గం వారి నుంచి ఏదైనా ఒక సంబంధం రావడం కానివ్వండి, అటువంటి యోగాలు ఎక్కువగా ఈ వారం మీకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సింహం వారికి సప్తమంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, శని కాస్త స్లో చేస్తూ ఉంటాడు. వివాహ విషయాల్లో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, స్లో మూమెంట్ నడుస్తూ ఉంటుంది. అది కాస్త చూసుకోవాలి. అలాగే దశమంలో గురువు ప్రత్యేకంగా సింహం వారికి ఇది ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒకవైపు ఇంప్రూవ్మెంట్స్ ఇస్తూ, ఒకవైపు ఆల్ ఆఫ్ సడన్గా బికాజ్ ఆఫ్ అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి సడన్గా మార్పులను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇక మీరు ప్రత్యేకంగా ఈ యొక్క కేతువు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో మీకు ఎటువంటి ధన సంబంధించినవి మీకు ప్రాప్తిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రతి అంటే సంపాదన విషయంలో మీకు వస్తున్న రూపాయి దగ్గర నుంచి ఎటువంటి ధనం వచ్చినా కూడా మీరు గణపతి దగ్గర ఆ యొక్క ధనాన్ని ఉంచి వాడుతూ ఉండండి. లేదా గణపతిని తలుచుకోండి. మీకు 1 రూపాయి వచ్చింది, అది ఆన్లైన్లో ఉంటుంది ఒక్కోసారి. స్వామి నీ వల్లే వచ్చిందని తలుచుకున్నప్పుడు 2వ స్థానంలో ఉండేటువంటి కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పక్షంలో కాస్త మన రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వ్యవసాయం చేసేటువంటి వారికి, రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన
చూసుకున్నట్లయితే దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ఈ పక్షం ఎండింగ్ నుంచి విశ్వవసు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం రాబోతుంది. సో ఈ సంవత్సరంలో మనకి అన్ని విధాలా బాగుండాలి, నష్టాలు కలగకుండా ఉండాలి, లాభాలు కాస్త ఎక్కువగా రావాలి, రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడాలి అనుకుంటే మనం చేయవలసింది ఏమిటి? అసలు నిత్యము నేను చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు కనుక పాటించగలిగితే, ఒకటి, మీకు కష్టం రాదని నేను చెప్పను, కానీ కష్టాన్ని హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు ఖచ్చితంగా వస్తుంది, అది ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినా, ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉంటాయండి కష్టాలు. మనకి చిన్న బిజినెస్ నెలకు ఒక 15,000 10,000 సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే పెద్ద బిజినెస్ పీపుల్ వరకు కష్టం ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కష్టాన్ని హ్యాండిల్ చేసే శక్తి మనలో ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇవి కలగాలంటే అసలు మన నిత్య జీవితంలో ఎటువంటివి కనుక పాటించినట్లయితే, ఎలాగో క్రోధినామ సంవత్సరంలో మనకు అన్ని గొడవలు గందరగోళాలే జరిగాయి, కానీ విశ్వవసు నామ సంవత్సరంలో అంత గందరగోళం అయితే ఉండదు. కానీ కొంత జలకు సంబంధించినవి, ఎందుకంటే జలరాశుల్లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో రోగాలు వస్తాయని చెప్తున్నారు, కానీ అంత ఏమీ ఉండదండి. ఏవో పెద్ద రోగాలు రావడం అట్లాంటివి ఏమీ ఉండదు, ఏం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ మీరు పాటించవలసినవి ఏంటో చెప్తాను నేను మీకు గనక చక్కగా సమయం ఉంది, లేదా సమయం చేసుకోనైనా రోజు ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు భగవంతుడి ముందున కూర్చొని మీ ఇష్టదైవాన్ని పంచోపచార పూజ ఎలాగో చేస్తాం. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ పంచోపచార పూజతో పాటు కాసేపు ఒక్క 10 నిమిషాలు అలాగా శ్రీమాత్రే నమః, లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా అలా తలుచుకోండి. అది ఎలా అంటే ఎంతో ప్రేమగా, మరొకటేం లేదు. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేము, ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకునేటువంటిది మీరు చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. కారణం, మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా సరే ధ్యానం చేయగలుగుతారు, ఒక నామస్మరణం చేయగలుగుతారు, ఖచ్చితంగా మీకు చాలా చిన్న విషయంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఒకటి. ఇక రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే క్రమం తప్పకుండా రోజు వెళ్ళండి. మీ ఇష్టదైవ ఆలయం, ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఏదైనా కానీ. ఇంకొకటి, రోజు వెళ్ళగలిగితే గోశాలకు వెళ్తే ఇంకా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి సంబంధించిన రోజు శనివారం నాడు కనీసం వెళ్ళండి. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రోజు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎలాగా అంటే, మీకు ప్రమోషన్స్ రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, ఆదివారం వెళ్ళి గోవుకి చక్కగా గోధుమ రవ్వ తినిపించండి. అలా కాదండి, మనసు ఎప్పుడు బాగుండట్లేదు, గోశాలకు వెళ్ళి ముల్లంగి తినిపించండి సోమవారం నాడు. మాటిమాటికి గొడవలు అవుతున్నాయండి, అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కువ అవుతున్నాయి, ఘర్షణాత్మకంగా ఉంటుంది అనుకునేటువంటి వారు కాస్త క్యారెట్స్, బెల్లము కలిపి తినిపించండి మంగళవారం నాడు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం బుధవారం నాడు వెళ్ళి గోంగూర పెట్టండి, అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి. లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం చేయండి. గురువారం నాడు కనుక చూసుకున్నట్లయితే, మీరు ఏదైనా సంతానం కోసం తప్పిస్తున్నాము, లేనట్లయితే కొంత గురుబలం తగ్గిందని బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు గురువారం నాడు వెళ్ళి అరటికాయలు తినిపించండి. శుక్రవారం నాడు మీరు చక్కగా తీపి చపాతీలు కానీ, అంటే తేనె పూసిన చపాతీలు, ఒక 3 చపాతీలు నూనె వేయకుండా కాల్చిన చపాతీలు గోవుకు తినిపిస్తూ మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, సంపాదన అంటే ధనం కోసం ఇబ్బంది పడుతున్నాము, సంపాదన సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వారు అలా చేయొచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అదే చపాతీలు తేనె పూసి తినిపిస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. సంపద కోసం ఏంటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి చేసినా ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారు శనివారం పిడికెడు బెల్లం గోవు పెట్టండి. అదే శనివారం ఎక్కువగా అంటే భయాలు ఉన్నాయి, మాకు ఏదో జరిగిపోతుందని భయం ఉంది అనుకునేటువంటి వారు వడమాలని ఆంజనేయ స్వామికి సమర్పించండి. వడలతో చేసిన మాల. ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకునేటువంటి వారు గోవుకి మంగళవారం నాడు
గ్రాసము తినిపించండి. లేదా గోశాలలో కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చేసినా కూడా మీకు ఉండేటువంటి భయాలు పోతాయి. భయం అనే మబ్బు తొలగిపోతాయి, కానీ మనకు ధైర్యం రాదు, గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ భయం ఉందనుకునేటువంటి వారు దుర్గానామంతో పాటు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.